నమస్తే వెల్కమ్ టు #యు ఏదైతే తెలంగాణలోని స్థానిక ఎన్నికల సమరం అయితే నడుస్తా ఉంది ఇప్పుడు. సో దానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. స్థానిక ఎన్నికల ఎఫెక్ట్ ఏదైతే ఉందో మననే డీసీసీల నియామకాలు కూడా అయినాయి. సో డీసీసీల నియామకాల మీద సంబంధించి కొన్ని జిల్లాల్లో ఎలిగేషన్లు అయినాయి, కొన్ని గొడవలు అయినాయి, కొంతమంది వద్దని కొంతమంది వ్యతిరేకించినా కూడా చివరికి మొన్న ఏదైతే గాంధీ భవన్లో జరిగిన పిసిసి మీటింగ్లో అందరికీ అటు రేవంత్ రెడ్డి గారు, ఇటు మీనాక్షి నటరాజన్ గారు, అలాగే మహేష్ కుమార్ గారు, అలాగే మంత్రులు కూడా ఆ మీటింగ్కి హాజరై దానికి సంబంధించిన ఎవరైతే కొత్తగా నియమితులైన డీసీసీలు ఉన్నారో వాళ్లకు సర్ది చెప్పడం అయితే జరిగింది. మొత్తం మీద ఆ డీసీసీలకు సంబంధించి ఆ గొడవ మొత్తం క్లోజ్ అయినట్టుగా ఇప్పటివరకు అయితే మనం అందరం అనుకున్నాము. కానీ డీసీసీలకు ఇప్పుడు కొత్తగా ఒక తల మీద ఒక బరువు వచ్చేసింది కొత్తగా. అది ఏంటంటే తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్ నుంచి చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇది లేదు. ఎక్కువగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది కాబట్టి. సో బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు గ్రామాలను చూశారు, ఎలా ఉన్నాయో, ఎక్కడ గ్రామాలు అక్కడే ఉన్నాయి, ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా. అటు చూసుకున్నట్టయితే మధ్యవర్తులు, కాంట్రాక్టర్లు ఏదైతే గ్రామానికి రావాల్సిన నిధులు మొత్తం వాళ్ళకే మళ్లించడం అయితే జరిగింది గతంలో. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు ఈ స్థానిక ఎలక్షన్ల మీద అయితే చాలా తీవ్రంగా కష్టపడాలని చెప్పేసి డీసీసీలకు అయితే దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి పడ్డ చిక్కేమిటంటే కొత్తగా నియమితులైన డీసీసీలు ఎవరైతే ఉన్నారో గ్రామ స్థాయిలో కింది స్థాయి నుండి, గ్రామ స్థాయిలో జరిగే ఎలక్షన్ ఏదైతే ఉందో కింది స్థాయి నుండి కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపించుకోవడాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్లను గెలిపించుకునే బాధ్యత డీసీసీల నెత్తి మీద పెట్టారు. ఆ పిసిసి మీటింగ్లో అదే జరిగింది. ఎవరైతే గ్రౌండ్ లెవెల్ నుంచి గ్రామ స్థాయిలో మొత్తం ఖచ్చితంగా దాదాపుగా 80% ఏదైతే ఈ స్థానిక ఎన్నికల్లో 80% మొత్తం కాంగ్రెస్ పార్టీనే సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలి. అలాగైతేనే మీ డీసీసీ పదవులు ఉండే అవకాశం ఉంది. మీ డీసీసీ పదవులకు కూడా 6 నెలలు వ్యవధి ఇస్తా ఉన్నాము. 6 నెలలు మీరు ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ నుంచి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, గ్రామాలలో తీసుకెళ్ళి దాదాపుగా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వైపే గ్రామ ప్రజలు కూడా మొగ్గు చూపే విధంగా మీరు చేయాలని చెప్పేసి డీసీసీల నెత్తి మీద వేయడం జరిగింది. అలాగే మోస్ట్ ఆఫ్ ది ఎలక్షన్లు జరగకుండా ఏకగ్రీవం అయ్యేలా చూడవలసిన బాధ్యత కూడా డీసీసీల మీదనే మొన్న మీటింగ్లో వేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే పథకాలు ఉన్నాయో, ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో, అటు సన్నబియ్యం కావచ్చు, ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నది కావచ్చు, ఇంద్రమ్మ చీరలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఇవన్నీ ఎవరైతే గ్రామాల్లో ఉన్నారో వాళ్ళ గ్రామ లెవెల్లో వాళ్ళని తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా డీసీసీలు గ్రామాలను పర్యటించి ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు గ్రామ ప్రజలు మొగ్గు చూపేలా వాళ్ళు చేయాలని చెప్పేసి ఎవరైతే డీసీసీలు ఉన్నారో వాళ్ళ నెత్తి మీద అయితే వేయడం జరిగింది. ఖచ్చితంగా మీరు వర్క్ చేయాలి, వర్క్ చేస్తేనే మీకు డీసీసీ పదవి ఉంటుంది, లేదు అని అంటే మీ డీసీసీ పదవిని తీసేస్తామని చెప్పేసి కూడా ఏదైతే ఆ రోజు పిసిసి మీటింగ్ జరిగిన కాడ కొత్త డీసీసీలకు దిశానిర్దేశం చేయడం అయితే జరిగింది. కాబట్టి 6 నెలల పాటు మీ పనితనం ఏందో మేము చూస్తాము. కొత్తగా నియమితులైన డీసీసీలు అంటే గతంలో ఇలా ఉండకపోయేది. 6 నెలలు వర్క్ చేయడము, తర్వాత తీసేయడం ఇలా ఉండకపోయేది వాళ్ళ వర్క్ను చూసి. కానీ కొత్తగా ఎవరైతే మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఏఐసిసి నుంచి ఇక్కడే కాదు నార్త్ రాష్ట్రాల్లో కూడా ఇదే మేము చేస్తున్నాము. వాళ్ళకి ఇంకా 3 నెలలు ఇచ్చాము టైము, మీకు 6 నెలలు ఇస్తున్నాము. 6 నెలలలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలా సేవలు చేయబోతా ఉన్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం గ్రౌండ్ లెవెల్లో అంటే గ్రామ స్థాయిలో
చాలా తక్కువగా ఉంది. గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. కానీ దాన్ని తీసేసి మనం గ్రామ స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలి. దానికి మీరు ఎలాంటి వ్యూహాలు రచనిస్తారో మాకు తెలీదు. కానీ గ్రామ స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండాలి అని చెప్పేసి వాళ్ళకు దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. వాళ్లకు 6 నెలల గడువు కూడా ఇవ్వడం జరిగింది. 6 నెలలలో మీ పనితీరు చూస్తాము. మీ పనితీరు చూసిన తర్వాత ఎవరైతే మంచిగా పనిచేస్తారో వాళ్ళను కంటిన్యూ చేస్తాము, లేదంటే వాళ్ళను తప్పించి గ్రామ స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, ఎవరైతే మంచిగా పనిచేస్తున్నారని ఉంటారో, ఎవరైతే మంచిగా పనిచేసే వాళ్ళు ఉంటారో కాంగ్రెస్ పార్టీ కోసం, వాళ్ళను తిరిగి నియమించవలసిన అవసరం ఉండబోతా ఉంది అని చెప్పేసి కూడా కొత్తగా డీసీసీలుగా నియమితులైన వాళ్లకు ఇటు మీనాక్షి నటరాజన్, ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే పిసిసి అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్లకు దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. మరి చూడాలి, గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి సందడి అయితే నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు గ్రామ స్థాయిలో ఎంతవరకు వెళ్తా ఉంది, ఎంతవరకు ఏకగ్రీవం చేసుకోబోతా ఉంది అనేది ఏదైతే ఈ ఎలక్షన్లకు సంబంధించి మనం చూడొచ్చు. ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది మనకు తెలుసు, ఎందుకంటే స్టేట్లో మొత్తం కాంగ్రెసే ఉంది కాబట్టి దాదాపుగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవం కావడం కావచ్చు, లేదు అని అంటే ఎలక్షన్లు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపడం కావచ్చు ప్రజలు. ఇవన్నీ మనం చూస్తాం. ఎందుకనంటే ఖచ్చితంగా గ్రామాలు అభివృద్ధి కావాలి అని అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందే. ఓటు వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మనకు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంది కాబట్టి, ఏదైతే రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి గ్రామాలకు నిధులు విడుదల చేయవలసింది కూడా కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మీ గ్రామాలు అభివృద్ధి కావాలి అని అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోండి. మీ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ మీరు ముందుకెళ్ళండి అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి డీసీసీలకు వీళ్ళైతే దిశానిర్దేశం అయితే చేయడం అయితే జరిగింది. మరి ఎంతవరకు గ్రామ స్థాయి పార్టీలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతాయి, అటు బీఆర్ఎస్కి మొగ్గు చూపుతాయా, ఇటు చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి ఎక్కువగా మొగ్గు చూపుతాయా అనే విషయం ఏదైతే ఈ సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్గా చూసుకున్నట్లయితే మొత్తానికి పల్లెల్లో ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఎక్కువ చూస్తూ ఉన్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఎందుకనంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి గ్రామాలు అభివృద్ధి చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. వాళ్ళ గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కావాల్సిన నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వాళ్ళు తీసుకొని రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వాళ్ళ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటారని వాళ్ళ ఆలోచన ఉంది. కాబట్టి గ్రామాల్లో కూడా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపే జనాలు కూడా మొగ్గు చూపుతున్నారని చెప్పేసి మనకు ఇటు కనబడతా ఉంది. సో చూద్దాం ఎలా ఉండబోతా ఉంది గ్రామ స్థాయిలో, అటు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వరకు ముందుకు తీసుకెళ్తా ఉంది. అలాగే డీసీసీకి సంబంధించి జిల్లా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, డీసీసీ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎన్ని గ్రామాలలో వాళ్ళు పర్యటించబోతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పథకాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు గ్యారెంటీలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి వాళ్ళు ఎక్కడి వరకు ప్రజల్లో తీసుకెళ్లబోతా ఉన్నారు, వాళ్ళ పదవిని వాళ్ళు ఎలా కాపాడుకోబోతున్నారు అనే విషయాన్ని మనకు ముందు తెలుస్తా ఉంది. సో చూద్దాం ఎలా ఉండబోతా ఉందో. సో చూశారు కదా, గ్రామ స్థాయిలో ఎవరైతే డీసీసీలు నియమించారో డీసీసీలు కూడా గ్రామ స్థాయిలో గెలిపించడం కావచ్చు, లేదంటే వాళ్ళకు 6 నెలలు గడువు ఇవ్వడం అయితే జరిగింది. మరి వాళ్ళు ఏం చేస్తారు, 6 నెలల గడువులో ఎంత కష్టపడతారనేది ఇప్పుడు వేచి చూడవలసిన అవసరం ఉంది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి #you.